హాస్పిటల్ బాలకృష్ణ గారిని చూసారా? చూసిన పొద్దున్న చూసిన హాస్పిటల్. ఓకే. ఎలా అనిపిస్తా ఉంది ఈ రోజు ఆయన 66వ పుట్టినరోజు జరుపుకుంటా ఉన్నారు? మంచిగా అనిపిస్తుంది. నేను మా అబ్బాయి వచ్చిన మా నుంచి ట్రైన్కి వచ్చినాము. ఇంకా ఈయన అనుకున్నాము. ఇక ఫోటో దిగిపోదాం అనుకుంటాం. అంతే ఫోటో దిగాలని కోరిక. 2 సార్లు 3 సార్లు వచ్చా దిగాలన్న మా అబ్బాయి ఇద్దరం వచ్చాము. ఎందుకు బాలకృష్ణ పైన ఇంత అభిమానం పెంచుకుంటున్నారు? ఏం చెప్పడానికి వస్తుంది, నోటకి మాట అసలు అనిపించలేదు లేదు. దిగాల సంతోషం ఒక ఫోటో అని చెప్పి ఎందుకంటే మా ఫ్యామిలీ ఒక ఫోటో దిగితే మంచిగా అనిపిస్తుంది అని చెప్పి వచ్చాము. మనం ఎంతసేపు జర్నీ చేసింది? ఎంత జర్నీ? నిన్న వచ్చాము, మనం ట్రైన్కి వచ్చాము. నిన్న వచ్చినాం అనుకున్నాము. ఇలా పొద్దున బర్త్డే తెలిసి హాస్పిటల్కి పోయినాము. ఆడ కేక్ కోసిండు, సార్ కోసిండు. ఇంకా ఇక్కడికి వచ్చేసిండు. ఇక ఈయన అనుకున్నాం, మా అబ్బాయి అన్నాడు. బాలకృష్ణ గారు మీరు కలిసి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదు, ఆయన మంచిగా ఉండాలి, మేము మంచిగా ఉండాలనుకుంటాం సార్. అంతే, పబ్లిక్ మంచిగా ఉండాలి, మనకు మంచిగా ఉండాలి. ఆయన ఒక ఫోటో దిగితే చాలా మాకు సంతోషం. ఆయన సినిమాలలో మీకు ఇష్టమైన సినిమా ఏంటి? నాకు అన్ని సినిమాలు వచ్చినాయి. నా పేరు బాలకృష్ణనే. బాలకృష్ణ. మన ఆయన అందరం వాళ్ళ పేరు పెట్టడానికి కారణం ఏమన్నా? వాళ్ళ ఇంట్లో అలా వేయకూడదు. మా ఇంట్లో మా వాళ్ళ పేరు, నా పేరు బాగా బాలకృష్ణ, మా అన్న పేరు బాలయ్య. అట్లా మా ఫ్యామిలీ ఫ్యామిలీ లాగానే. ఎక్కడ నుండి వచ్చారు? మహారాష్ట్ర, సోలాపూర్ నుంచి. మహారాష్ట్ర సోలాపురం. ఎందుకన్నా ఇంత మాకు పైలా నుంచి బాలకృష్ణ అంటే అభిమానం. పైలా నుంచి చిన్నప్పటి నుంచే మేము దాని నుంచి వచ్చినాము. ఇవాళ కలవాలి చేయాలనిసి వచ్చింది. అభిమానం పెంచుకోవడానికి కారణం ఏంటి? మా ఊర్లో మా సోలాపూర్ లో బగ్గ మంది ఉన్నారు అభిమానులు, ఫ్యాన్స్ లు, గ్రూపులు బగ్గ ఉన్నాయి మా సోలాపూర్. సినిమా పరంగా సినిమా యాక్టింగ్ అను, అతని డైలాగ్స్ అను, యాక్షన్ అవి చూసి డాన్స్ వగేరే. ఆయన సినిమాలో మీకు ఏమైనా డైలాగ్, ఫేమస్ అయిన డైలాగ్ ఏమైనా చెప్పగలరా? డైలాగ్ అంతగా రాదు. అంటే సినిమా ఏ సినిమా ఇష్టం? లెజెండ్. మొత్తం నటసింహం మాస్. మీరు ఎక్కడ ఉన్నారు? సోలాపూర్ మహారాష్ట్ర నుండి వచ్చినాం మేము. ఫస్ట్ టైం వండర్ఫుల్ హ్యాపీ బర్త్డే టు బాలకృష్ణ. మేము పొద్దుగాల నుంచి ఈడనే ఉన్నాం. మాకు ఒక్కసారి బాలకృష్ణ చూడాలి అని అనిపించింది. వన్స్ అగైన్ టు హ్యాపీ బర్త్డే టు యూ సార్. బట్ ఐ మిస్ యూ టు యువర్ సి. అంటే మీకు చూడాలని మాకు చాలా ఇష్టం ఉన్నది. కానీ పొద్దుగాల నుంచి నిద్ర లేదు సార్. ట్రైన్లకి వచ్చినాం, మేము ఈడనే పడి ఉన్నాం సార్. ఇది అభిమానం. అంటే నేను ఒక బ్యాడ్ ఇంప్రెషన్తో నేను ఇంటికి పోవద్దు సార్. ఇది ఒకటి కోరిక ఉన్నా సార్. నా బరోబర్ మా ఫ్రెండ్స్ అందరూ, మా అన్న తమ్ముడు వచ్చినాం. ఒక 5 minutes మాకు స్లీపింగ్స్ లేదు సార్. సారీ. पण ఒక అభిమానం అంటే ఏమంటారు దానికి, అభిమానం కోసం మేము వచ్చినాం సార్. అది మాకు ఇలాగే అంటే ఇది ఏం కాదు, पण ఒక్కసారి మాకు చూసి కసి ఏడుతున్నా సార్. బాక్యం. మీరు ఎక్కడ నుండి వచ్చారు? అన్న మాది తెలంగాణనే, ఇక్కడ షాద్ నగర్ నుంచి వచ్చాము. బాబు గారి ప్రతి బర్త్డే కానీ, అలాగే మన బాబు గారి యొక్క ప్రతి ఒక్క కార్యక్రమాలు కానీ మన షాద్ నగర్ నియోజకవర్గంలో నందమూరి బాలయ్య ఆధ్వర్యంలో జరగడం జరిగింది. నా పేరు నందు బాలయ్య. మా షాద్ నగర్ నియోజకవర్గం, షాద్ నగర్ టౌన్ యువజన సంఘ అధ్యక్షుడిని. మనం బాలకృష్ణ గారి గురించి చెప్పాలంటే పెద్ద అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క తని పుచ్చుకొని ఆయన యొక్క అడుగుజాడల్లో అభివృద్ధి పదంగా కావచ్చు, అది సినీ రంగంలో అయినా కావచ్చు, అగ్రస్థానంలో ఉంటూ ప్రజాసేవ, రాజకీయ సేవ, సినీ సేవలో ప్రేక్షకులకు అభిమాన నటుడిగా, అన్నకు చెల్లెలకు అన్నగా, అభిమానులకు సోదరుడిగా అన్నట్టు అందరికీ కలిసిమెలిసి మెలుగుతూ ఉండడం మా బాలయ్య బాబు గారు. ఆయనకు ముందుగా 66వ జన్మదిన శుభాకాంక్షలు మా షాద్ నగర్ నియోజకవర్గ నందమూరి అభిమానులు అందరి తరపున మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాము. ఇలానే మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని, బాలయ్య బాబు గారు మరింత పద్మవిభూషణ్, పద్మశ్రీ, పద్మవిభూషణ్ అన్ని మరిన్ని అవార్డులు పొందాలని, అలాగే ఇప్పుడు చేస్తున్న బసకు తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ వలన చేస్తున్న సేవా కార్యక్రమాలు కావచ్చు, హిందూపురంలో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా 3 సార్లు ఘన విజయం సాధించిన మన అన్న నందమూరి తారక రామారావు తనయుడు అయిన నందమూరి బాలయ్య బాబు గారు మాకు గర్వకారణం. ఏదో బాలయ్య బాబు గారిని ఆయన చేసే సేవని మనం ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక గొప్ప ఇంట్లో పుట్టినంత మాత్రాన గొప్పగా పెరగాలి, గొప్పగా ఆదరించాలనే రూలు లేదు. ఇక్కడ మంచి చేస్తేనే, మంచిగా సేవ చేస్తేనే, రాజకీయం నటన చేస్తేనే పైకి వెళ్తారు. అన్నగారి కొడుకైనంత మాత్రం పెద్దగా రాలే. ఆయన కృషి పట్టుదలతో తన సొంత కాళ్ళతో స్వయం కృషితో ఎదిగి నాన్నగారి చూసిన బాటలు రాజకీయ పరంగా సేవ చేయడం కానీ, అలాగే సినీ రంగంలో కూడా ఏ శబ్దారణ కానీ, రాజకీయంగా కానీ, తర్వాత పౌరాణిక జానపదాలు కానీ, చారిత్రకం కానీ, గౌతమి పుష్ప శాతకర్ణి కావచ్చు,
వ్యాక్సిన్ సినిమా సమసింహారెడ్డి కావచ్చు, సాంఘికంగంలో రౌడీ ఇన్స్పెక్టర్ కావచ్చు, ఇలా ఎన్నో సినిమాలు చేసుకుంటూ అభిమానులు అనేకంటూ ఒక క్రేజీ ఒక స్థానాన్ని నిలుపుకున్న బాలయ్యబాబుకు ఒక అభిమానిగా నేను ఉండడం నాకు జన్మ ధన్యమైందని నాకు ఒక గర్వకరంగా ఫీల్ అవుతున్నాను. ఏమైనా డైలాగ్ చెప్పగలుగుతారా? చెప్తానండి. భగవంత్ కేసర్ నుంచి బాలయ్యబాబుని पता है कानून के बीच में बेजा क्यों रहता है जब खानी भैरी पड़ते है तू बात बेजा में कुस्सी है. ఇంకోటి అక్కడ నుంచి ఉగ్ర భూతాలు ఊరి మీద పడితే చూస్తూ ఊరుకోవడానికి ఈ నేల అసురుడిది కాదురా, ఈశ్వరుడిది, ఆ పరమేశ్వరుడిది. కాదని తాకాలని చూస్తే జరిగేది తాండవం, అఖండ తాండవం. బాలయ్యబాబు అభిమానం టాటో కూడా వేయించుకున్నాం అన్న. బాలయ్యబాబు అభిమానం అంటే టాటో కూడా మనం టాటో కూడా బాలయ్యబాబు గారు మనం పెద్ద ఆయన మీద అభిమానం. ఎప్పుడన్నా కలిసారా? ఇప్పటికీ మనం బాలయ్యబాబుని 6 సార్లు కలిసినాము. ఇప్పుడు కూడా వచ్చాము మీటింగ్లు కానీ, టీడీపీ మీటింగ్ కానీ, తర్వాత బాబు గారి బర్త్డే కానీ, మన 50 years సెలబ్రేషన్స్ కానీ ప్రతి ఒక్కరు చేస్తాం మనం. ఎందుకంటే చేసే మనమే కాబట్టి కలుస్తాము. కలిసి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు ఈ రోజు కలిసి బాబు గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలిసి, బాబు గారు మన శాతం నుంచి ఇంతమంది వచ్చాము, మీరు మళ్ళీ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మీరు ఇలానే 100 చల్లగా ఉండాలి, సినిమాలు మరిన్ని తీయాలి, రాజకీయంలో ఎదగాలి. మీ అభిమానం మాకు, మీ ఆశీస్సులు కూడా మాకు కూడా ఉండాలి. నీపై పెద్ద ఆశీస్సులు ఉండాలి, ఆ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు ఉండాలి, మీ ఆశీస్సులు మీ అండదండలు మాకు కూడా ఉండాలని చెప్పి ఇంత తప్ప మనం ఏం కోరుకున్నాం. అభిమానానికి కోరుకునేది ఒకటే, మా హీరో బాగుండాలి, మా హీరోకి ప్రాణమిస్తాం, ఇతర హీరోలను గౌరవిస్తాం, అంతే. ఇది ఒక్కటే మన నినాదం, అంతే తప్ప పక్క వాళ్ళని తక్కువ చేసి మాట్లాడము. మా అభిమానికి ప్రాణం ఇస్తాం, ఇతర అభిమానులకు గౌరవిస్తాం. మాది నందమూరి రక్తం కాకపోవచ్చు, కానీ నిండుగా నందమూరి తత్వం మాది. అందుకనే మేము ఏదైనా నిజాయితీగా నిక్కార్స్గా చెప్తాం. మేము ఏదైనా అదే బాలబాబు అన్నాడు, మా మాట నిజం, మా మనసు నిజం, మేము ఏదైనా నిజమే చెప్తాం బ్రదర్ అన్నట్టు. జై బాలయ్య, జై జై బాలయ్య.